దారిలోకి తెచ్చుకుంది. మాల్దీవుల్లో మకాం వేసి మనకే సవాల్ విసురుతోంది. చైనా కుట్రలన్నీ పొరుగు దేశాల నుంచి భారత్ను దూరం చేసి హిందూ మహాసముద్రంలోనూ తన ఆధిపత్యం పెంచుకోవడం కోసమే. మరి డ్రాగన్ కుట్రలకు ఎలా చెక్ పెట్టాలి? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కాబట్టి డ్రాగన్ టెరిటరీలోకి మన ఎంట్రీ కూడా ఉండాలి. మోడీ సర్కార్ ఇప్పుడు అదే చేస్తోంది. హిందూ మహాసముద్రంలో బీజింగ్ కుట్రలకు సౌత్ చైనా సముద్రంలో చెక్ పెట్టాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయించి చైనాకు క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించింది. ఇప్పుడు మరోసారి దక్షిణ చైనా సముద్రంలో అలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతుంది. ఇంతకు దక్షిణ చైనా సముద్రంలో అసలేం జరుగుతోంది? హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టేందుకు సౌత్ చైనా సముద్రంలో భారత్ ఏం చేస్తోంది? వాచ్ దిస్. డ్రాగన్ కంట్రీ చైనాకు ఊహించని షాక్ ఇస్తున్న ఇండియా. దక్షిణ చైనా సముద్రంలో బ్రహ్మోస్ మిసైళ్ల మోహరింపు. భారత్తో ఒప్పందానికి సిద్ధమైన ఫిలిప్పీన్స్, ఇండోనేషియా తన వరకు వస్తే తప్ప నొప్పేంటో తెలియదని నానుడి. చాన్నాలుగా ఆక్రమణకాంక్షతో రగిలిపోతున్న డ్రాగన్ కంట్రీకి కూడా ఆ నొప్పేంటో తెలియటం లేదు. ఇతర దేశాల భూభాగాల కోసం కుట్రలు చేస్తోంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంపై గుత్తాధిపత్యం కోసం బీజింగ్ చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్ని కావు. ఆర్థిక సాయం పేరుతో లంకను కీలుబొమ్మగా మార్చుకుంది. ముయిజు అధ్యక్షుడు కాగానే మాలేను తన అడ్డగా చేసుకుంది. ఆ తర్వాత నేపాల్లోనూ అదే కుట్రలు అమలు చేసింది. ఇవన్నీ భారత పొరుగు దేశాలే కావు, మిత్రదేశాలు కూడా. కానీ మాయమాటలు చెప్పి వాటిని తన వైపు తిప్పుకుంది. ఈ విషయంలో ఎవరు నిజమైన మిత్రులో తెలుసుకున్న శ్రీలంక తిరిగి భారత్కు దగ్గరైంది. మాల్దీవుల్లోనూ మార్పొస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే డ్రాగన్ మన పెరట్లోకి వచ్చి సవాల్ విసిరే ప్రయత్నాలు చేస్తోంది. దీనిని అర్థం చేసుకున్న ఇండియా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సూత్రాన్ని ఫాలో అవ్వాలని డిసైడ్ అయింది. అంటే హిందూ మహాసముద్రంలో డర్టీ డ్రాగన్ దూకుడుకు దక్షిణ చైనా సముద్రంలో చెక్ పెట్టడం అన్నమాట. అందుకోసం మోడీ సర్కార్ ఏం చేసిందో తెలుసా? దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ ను నిలువునా వణికించే విజువల్స్ ఇవే. నిత్యం ఫిలిప్పీన్స్ పై రెచ్చిపోయి దాడులు చేస్తున్న వేళ ఆ దేశానికి భారత్ అండగా నిలిచింది. మన బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ సూపర్ సోనియక్ క్రూజ్ క్షిపణులను ఫిలిప్పీన్స్ కు అప్పగించింది. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ సూపర్ సోనిక్ మిస్సైళ్లను ఫిలిప్పీన్స్ మెరైన్ కార్పొరేషన్ కు అప్పగించింది. బ్రహ్మోస్ క్షిపణుల కోసం భారత్, ఫిలిప్పీన్స్ మధ్య 2022 జనవరిలోనే $375 మిలియన్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా 3 ఎక్స్పోర్ట్ వేరియంట్ల బ్రహ్మోస్ మిసైల్ వెపన్ సిస్టమ్స్ ను మనీలాకు అందజేశారు. ఒక్కో సిస్టంలో 2 మిసైల్ లాంచర్లతో పాటు ఒక రాడర్, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ఈ మిసైల్ లాంచర్ల నుంచి కేవలం 10 సెకండ్ల వ్యవధిలో 2 మిసైళ్లను ప్రయోగించొచ్చు. అయితే ఇదంతా 2024 ఏప్రిల్లో జరిగిన సంగతే. ఇప్పుడు ఫిలిప్పీన్స్ భారత్ నుంచి మరిన్ని బ్రహ్మోస్ మిసైళ్లను కొనుగోలు చేయాలని భావిస్తోంది. 2024లో ఫిలిప్పీన్స్ కు విక్రయించింది భూ ఆధారిత యాంటీ షిప్ క్షిపణి వ్యవస్థలు. వాటిని నేల మీది నుంచి మాత్రమే కాకుండా జలాంతర్గాములు, నౌకలు, యుద్ధ విమానాల నుంచి కూడా ప్రయోగించవచ్చు. అయితే ఇప్పుడు ఫిలిప్పీన్స్ కొనాలనుకుంటున్న మిస్సైళ్లు బ్రహ్మోస్ యాంటీ షిప్ కోస్టల్ క్షిపణి వ్యవస్థలు. సముద్ర యుద్ధాల్లో వీటిని గేమ్ చేంజర్స్ గా రక్షణ నిపుణులు చెబుతారు. ఫిలిప్పీన్స్ మొత్తం 9 క్షిపణి వ్యవస్థలను కొనాలని మన దేశంతో చర్చలు జరుపుతోంది. వీటిని విక్రయించడానికి భారత్ కూడా సిద్ధంగా ఉంది. ఎందుకంటే భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులు కొన్న తొలి దేశం ఫిలిప్పీన్సే. పైగా ఆ దేశ రక్షణకు అండగా ఉంటామని భారత్ హామీ ఇచ్చింది. కాబట్టి మన బ్రహ్మాస్త్రాలు ఫిలిప్పీన్స్ చేరటానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. ఒక్కసారి ఇవి ఫిలిప్పీన్స్ చేతికి చిక్కితే దక్షిణ చైనా సముద్రంలో రెచ్చిపోతున్న చైనాకు చెక్ పడటం ఖాయం. అయితే సౌత్ చైనా సముద్రంలో భారత్ ఆడుతున్న ఆట ఇక్కడితో అయిపోలేదు. మరో మాస్టర్ స్ట్రాటజీని తెరపైకి తెచ్చింది. దక్షిణ చైనా సముద్రంలో చైనాతో బాధింపబడుతున్న దేశం ఫిలిప్పీన్స్ ఒక్కటే కాదు, ఆ దేశాల లిస్ట్ చాంతాడంత ఉంటుంది. అలాంటి వాటిలో ఇండోనేషియా ఒకటి. వాస్తవానికి గతేడాది ఇండోనేషియాలో అధికార మార్పు జరిగిన తర్వాత ఆ దేశానికి చైనాతో బంధం బలపడింది. ఇండోనేషియా కొత్త అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో అధికారం చేపట్టిన వెంటనే తన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా చైనాకే వెళ్లారు. ఆ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఏకంగా $10 బిలియన్ విలువైన ఒప్పందాలు కూడా జరిగాయి.
ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉన్న ఇండోనేషియా వ్యూహాత్మక దృక్కోణంలో చూస్తే భారత్, చైనా రెండింటికి చాలా ముఖ్యమైంది. అందుకే చైనా 2024లో అధికార మార్పు జరిగినప్పటి నుంచి ఇండోనేషియాను పెట్టుబడుల పేరుతో తన ఆధీనంలోకి తీసుకోవటానికి యత్నించింది. ఇండోనేషియా అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రభువోను అభినందించిన మొట్టమొదటి వ్యక్తి చైనా అధ్యక్షుడు జీ జిన్పింగే. కానీ ఒక్కసారి డ్రాగన్ గుప్పిట్లోకి వెళితే ఏం జరుగుతుందో ఊహించిన ఇండోనేషియా అధ్యక్షుడు తిరిగి భారత్ చెంతకు వచ్చారు. ఫిలిప్పీన్స్ కు ఇచ్చినట్టే తమ రక్షణకు బ్రహ్మోస్ క్షిపణులు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆల్రెడీ ఆ చర్చలు తుది దశకు కూడా చేరుకున్నాయి. 2020 జులైలో ఇండోనేషియా రక్షణ మంత్రి భారత్లో పర్యటించారు. అప్పుడే మన బ్రహ్మోస్ క్షిపణుల కోసం రాజ్నాథ్ సింగ్ ముందు ప్రతిపాదన పెట్టారు. మొత్తం $450 మిలియన్ మేర భారత్తో ఒప్పందం చేసుకోవటానికి ఇండోనేషియా సిద్ధమైంది. భారత గణతంత్ర దినోత్సవం రోజునే ఈ ఒప్పందం ముగించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడిని ఆహ్వానించటం వెనుక వ్యూహమదే. ఈ డీల్ ఫైనల్ అయితే దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ డర్టీ గేమ్స్ ఇక ఎంత మాత్రమూ సాగవు. భారత్ లక్ష్యం కూడా అదే. దక్షిణ చైనా సముద్ర దేశాలను రక్షణపరంగా బలోపేతం చేసి చైనా భద్రతను రిస్కులో పడేయాలన్నదే. అలా చేస్తే తప్ప డర్టీ డ్రాగన్ దారికి రాదు. మరి ఈ విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే.